హాయ్, గుడ్ మార్నింగ్. ఇప్పుడే 4:40 అయ్యింది. మేము ఇంటికాంచి శివన సముద్ర వాటర్ ఫాల్స్ కి స్టార్ట్ అయ్యాము. యమున, వినోద్ మా హస్బెండ్. మార్నింగ్ 4కి బయలుదేరినాం కదా, ఫుల్గా డీప్ స్లీప్ వేసారండి. అరౌండ్ 6:40 నియర్ టు 7 అవుతా ఉంటుంది. ఫుల్ స్లీప్ వేశారు. మేము మాత్రం పాటలు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తాం. ఇంకా మార్నింగ్ నుంచి ఏమీ తాగలేదని చెప్పి టీకి ఆగాము చిన్న స్మాల్ టీ షాప్ దగ్గర. ఇంకా 80 కిలోమీటర్స్ ఉంది. మేము మొత్తం 4 ఫ్యామిలీస్ వచ్చాము. 4 ఫ్యామిలీస్, ఈ 2 ఫ్యామిలీస్ ఈచ్ కార్లో ప్లాన్ చేసుకొని వచ్చాం. సో దట్ మేము లాంగ్ అవుతుంది కదా, సింగిల్ డేలో జర్నీ చేయాలి, కొంచెం రిలాక్స్ అవ్వచ్చు, పడుకోవడానికి అంత ఫ్రీగా ఉంటుందని చెప్పేసి. ఇది ఎర్లీ మార్నింగే బయలుదేరితే కొంచెం బెటర్ బెంగళూరులో, సో దట్ మనకు ట్రాఫిక్లో ఏమీ డిలే అవ్వకుండా ఉంటుంది. మేము 4 o'clockకే బయలుదేరాము. ఏం చెప్పినాం మళ్ళీ చెప్పు. మమ్మీ యూట్యూబ్ ఛానల్కి ఏమొస్తుంది? మనకుంటే 200 సబ్స్క్రైబర్, గోల్డెన్ బటన్ వస్తుందా? గోల్డెన్ బటన్ పూర్విక, గోల్డెన్ బటన్ అసలు ఎన్ని సబ్స్క్రైబర్స్ వస్తుంది ఐడియా ఉందా నీకు? మరి ఎట్టొస్తుందిరా మనకుంటే 200కు? లోకి అన్న, వినోద్ అన్న, వంశీ అన్న, లోకి అన్న వైఫ్ యక్షు, వీళ్ళంతా మా హస్బెండ్ క్లాస్మేట్స్. చెడ్డీ దోస్తులు కాదు, ఇంజనీరింగ్ దోస్తులు. అంత మెకానికల్ బ్యాచ్. ఇది లాస్ట్ బ్యాచ్. 16 సబ్జెక్టులు అరియర్స్ అన్న. 10 కాదు, 16 లో కాదు, మొత్తం ఇంజనీరింగ్ సబ్జెక్ట్ లో నువ్వు ఎన్ని పాస్ అయినావు చెప్పు. 2 సబ్జెక్ట్ డ్రాప్ చేసుకోవచ్చు. పాస్ అయిన సబ్జెక్టులు కదా, పాస్ అయిన సబ్జెక్టులు చెప్తాను. అన్ని పాస్ అయినాయి, ఉన్నాయి నా దగ్గర సర్టిఫికెట్స్ కూడా ఉంది. కన్ఫర్మ్ గా చూపిస్తాను. యూట్యూబ్ కోసం అబద్ధాలు చెప్తావు. 10 నీకు ఎన్ని ఉన్నాయి చెప్పున్నా? గూగుల్లో కొట్టా కూడా వాడు చెప్పేది ఏంటంటే పాస్ అన్ని అయిన తర్వాత 2 వదలొచ్చాను. ఇది వినోద్ అన్న వైఫ్ యమున. ఆడ న్యూ మెంబర్, లాస్ట్ టైం కేరళ ట్రిప్ లో మిస్ అయింది. న్యూ మెంబర్ వంశీ అన్న వైఫ్ రీసెంట్ గా మీ ఆయన ఇంట్రొడక్షన్ ఆడ నుంచి మొదలు పెట్టారు. ఎన్నిసార్లు చూస్తారు మా ఆయన? ఆడ మారాడేం మళ్ళా. దిస్ ఇస్ ద క్వీన్. హలో యాటిట్యూడ్ గర్ల్. హలో. కాదు, పొగురు కదా నీకు అందంగా ఉన్నానని. ఎస్. ఇప్పుడు నేను ఇంకా టీ తాగాక అక్కడ నుంచి స్టార్ట్ అయ్యాము. నేరుగా స్ట్రైట్గా వెళ్తే గనుక మైసూర్ వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే గనుక ఇది వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ వస్తుందండి. శివన సముద్రాకి వెళ్తాము. శివన సముద్రాలో 4 ప్లేసెస్ ఉన్నాయి, అవి ఎక్స్ప్లోర్ చేయాలి. ఒకటి వచ్చి గగన చుక్కి, బారా చుక్కి, మళ్ళీ వచ్చేసి ఒక 100 years ఫేమస్ టెంపుల్. అక్కడ నుంచి ఒకటి కావేరీ నది ఫ్లో అయ్యేది ఒకటి ఉంది. సో ఆ 4ని ఎక్స్ప్లోర్ చేయాలని వెళ్తున్నాము. ఇక్కడ ఇంకా అందరం స్టార్ట్ అయిపోదాం. కాఫీ తాగేసాము. సో ఇది మా గ్యాంగ్ అన్నమాట. వెదర్ అయితే చాలా బాగుంది. మేము ఎర్లీగా స్టార్ట్ అయ్యాం కాబట్టి 6:47 కంతా సన్‌రైజ్‌కి అంతా చాలా బాగా, అంటే అంతా కోకోనట్ ట్రీస్, చాలా పీస్‌ఫుల్‌గా అనిపించింది. సిటీలో ఉండి ఆ క్లోజ్ దాంట్లో చూసి ఈ వెదరు చాలా బాగా ఎంజాయ్‌మెంట్ అనిపించింది. కానీ ఇక్కడ ఏంటంటే, మీరు ఇక్కడ నేను చెప్పాను కదా స్ట్రెయిట్‌గా వెళ్తే మైసూర్ అని. సో లెఫ్ట్ తీసుకునే ముందే మీరు ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసుకోండి. ఇక్కడ చాలా, ఇక్కడ దాటితే గనుక మళ్ళీ వెళ్తే గనుక రిమైనింగ్ ఇంకొక 6
60 కిలోమీటర్స్ ఉంటుంది వాటర్ ఫాల్స్‌కి. అక్కడ లెఫ్ట్ ఎళ్ళిపోతే గనుక టర్నింగ్‌లో. బట్ అసలు అక్కడెక్కడ మీకు ఫుడ్డే అవైలబుల్‌లో లేదండి. మంచి రెస్టారెంట్స్ కానీ, బ్రేక్‌ఫాస్ట్‌కి గానీ అలా అస్సలు లేదు. మీకు టైం ఉంటది. మీరు ఒకవేళ 7, 8 లోపు ఇక్కడికి రీచ్ అయితే గనుక మీరు ఇక్కడే బ్రేక్‌ఫాస్ట్ చేసుకొని హైవేలో స్టార్ట్ అవ్వండి లోపలికి. ఎందుకంటే లోపలికెళ్ళిన తర్వాత అది మళ్ళా చిన్న చిన్న విలేజెస్, చిన్న చిన్న టౌన్స్ వస్తాయి. ప్రాపర్ బ్రేక్‌ఫాస్ట్ హోటల్ ఎక్కడ మీకు దొరకదనమాట. మేము చాలా దారిలో వేరే వాళ్ళని అడుగుతూ వెళ్ళాము. ఇక్కడ లోపలికి ఎంటర్ అయినాక మేము చేసిన మిస్టేక్ హైవేలో బ్రేక్‌ఫాస్ట్ చేయలేదు. సో, మేము వన్స్ ఇక్కడికి స్టార్ట్ అయ్యాక మిడిల్‌లో ఉంటదిలే వితిన్ ఒక 30 కిలోమీటర్స్ బిఫోర్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని వెళ్ళాము. బట్ మాకక్కడ ఎక్కడ లేవు. సో, మళ్ళా రిటర్న్ ఒక 10 కిలోమీటర్స్ వచ్చి వేరే వాళ్ళని అడిగి ఆ బ్రేక్‌ఫాస్ట్ సెంటర్‌కెళ్ళి తీసుకోవడానికి వెళ్ళాము. మాకు చాలా టైం అయింది. కానీ ఏమంటే మేము 7 ఇక్కడికి 50 కిలోమీటర్స్ అవేలో ఉన్నాం కాబట్టి మాకంత ఎక్కువ అనిపియలేదు. ఎందుకంటే 9కి ఓపెన్ చేస్తారు గగనచుక్కి వాటర్ ఫాల్స్. ఇక్కడ నేను చాలా బాగా చూసానండి. ఇక్కడంతా ఎద్దుల బండ్లు కొంచెం డిఫరెంట్‌గా ఉన్నాయి. ఇక్కడ చెరుకు పంట బాగా వేస్తారనుకుంటాను. ట్రాక్టర్స్ కూడా మనలాగా లేవు. ఒక డిఫరెంట్‌గా ఉంది. చాలా వెతికాక ఒక హోటల్ కనిపించింది. ఉడిపి హోటలు. అక్కడ ఇడ్లీ ఇంకా పొంగలి అంతా తినేసాము. కానీ బ్రేక్‌ఫాస్ట్‌కే మాకు చాలా టైం పట్టింది. అక్కడి నుంచి తర్వాత స్టార్ట్ అయిపోయాము. మేము ఎగ్జాక్ట్ 9కెళ్ళిన అప్పటికే కొన్ని కార్స్ ఉన్నాయి చూడండి ఆల్రెడీ. ఒక 30, 40 దాకా ఆల్రెడీ వచ్చేసారు. మేమైతే వాటర్ ఫాల్స్ రీచ్ అయిపోయాము. చాలా పెద్ద వాటర్ ఫాల్స్, చాలా మంచిగా ఉన్నాయి. హాయ్. యాక్చువల్ గా మా చెల్లి బర్త్డే అని వచ్చాము. మంచి ఎక్స్పీరియన్స్ చేసింది. రండి ఇంకా దగ్గరికి వెళ్దాం రండి ఖమ్మం. ఈసారి చెల్లి బర్త్డే రచ్చ చేద్దాం. వాటర్ ఫాల్ చూడండి ఎంత బాగుందో. ఈ టైంలో మొక్కజొన్న తింటే ఎలా ఉంటది అంటే మంచిగా ఉంటది. కిందికి వెళ్దాం రా లక్ష్మి, బాగుంటుంది. ఈ వెదర్ కి మంచి మొక్కజొన్న కాల్చుకొని కారం వేసుకొని తింటే సూపర్ గా ఉంటది. మా పాప మాత్రం స్వీట్ కార్న్ అంటుంది. ఈ అమ్మాయి ఇంగ్లీష్ మీడియం, ఒకసారి చూడండి. మేమైతే మొక్కజొన్నే. ఇక్కడైతే ఇంకా కిందికి వెళ్ళడానికి వ్యూ పాయింట్ దగ్గరికి స్టెప్స్ ఉన్నాయి. డబల్ స్టెప్స్, చాలా సెక్యూరిటీ, చాలా మంది జనం ఉన్నారు. బట్ వెదర్ అయితే చాలా బాగుంది. చాలా పెద్ద వాటర్ ఫాల్స్. జస్ట్ ఇది ఓన్లీ వ్యూ పాయింటే, మనం చూడడానికి చాలా బాగుంది. చాలా ఫోర్స్ గా వస్తున్నాయి వాటర్. ఇంకా గగనచుక్కి నుంచి మళ్ళీ బారాచుక్కికి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ అప్పటికే చాలా వెహికల్స్ వచ్చేసాయండి. మీరు ఎర్లీగా స్టార్ట్ అవ్వండి. ఇక్కడంతా వెదర్ అయితే మాకు ఆ రోజు చాలా బాగా సపోర్ట్ చేసింది. ఫుల్ క్లౌడీగా ఉన్నింది. చాలా బాగుండింది. ఇది ఆన్ ది వే టు బారాచుక్కి ఫాల్స్. గగనచుక్కి తర్వాత బారాచుక్కి నెక్స్ట్ వెళ్ళాము. ఇక్కడ కొంచెం హంగ్రీగా అనిపించి స్వీట్ కార్న్ అంతా తీసుకున్నాము.
ఇది వర్షం పడింది లైట్‌గా. మా పాప మొత్తం దాన్ని అంతా ఇంగా ఎంజాయ్ చేసింది ఫుల్‌గా. మళ్ళా బారాచుక్కి ఫాల్స్ దగ్గర షాప్స్ ఉన్నాయండి మొత్తం. ఇవి మనకు పొటాటో స్క్విరెల్ అన్నీ అంటారు. 50 రూపీస్. బట్ బానే ఉంది హైజీన్‌గానే. కొంచెం టేస్ట్ చేయొచ్చు పర్వాలేదు. అక్కడంతా ఇంగ జనాలు అప్పుడు కొంచెం లైట్‌గా మాకెలా ఉండిందంటే కొంచెం లైట్‌గా సన్‌రైజు కొంచెం అలాగుండింది. ఇప్పుడు మేము బారాచుక్కి వాటర్ ఫాల్స్‌కొచ్చేసాము. ఇక్కడేమంటే డిఫరెన్స్ గగనచుక్కిలో కొంచెం స్లోగా, స్ట్రెయిట్‌గా ఉన్నాయి. ఇవి కొంచెం దాన్నేమంటే కొంచెం వెడల్పుగా ఉన్నాయండి. అంటే వేరే చోట పెద్ద ఫాల్స్‌లోంచి మళ్ళా కింద పడి అక్కడి నుంచి మళ్ళీ లోయర్ అవుతున్నాయనమాట. మనకు కొంచెం వ్యూ మరీ అంత దగ్గరగా లేదు గగనచుక్కి అంతా. కొంచెం దూరంగా ఉంది. కానీ ఇక్కడ చాలా ఎగుడు దిగుడుగా ఉందండి సైడ్‌కంతా. సో, బాగా విత్ ప్రొటెక్షన్‌కి ఎవరైనా సేఫ్‌గా మెయింటైన్ చేయకుండా సైడ్‌కంతా దిగేస్తారని చెప్పేసి అంతా అక్కడ కర్ణాటక గవర్నమెంట్ అంతా హ్మ్. ఇక్కడ మీరు సైడ్ చూస్తే మీకు చిన్న చిన్న పోల్స్ గ్రీన్ కలర్‌లో అంతా వైర్‌లాగా కనిపిస్తున్నాయి చూసారా? అదంతా ఎలక్ట్రికల్ షాక్ లాగా అది పెట్టారు ఎలక్ట్రికల్ ఫినిషింగు. ఎందుకంటే ఇప్పుడు మనోళ్ళు అల్లరి తెలుసు కదా మీకు వెళ్ళే టూరిస్టులు కొంచెం అటు ఇటుగా దాంట్లోకి వెళ్ళిపోయేది. అని డేంజర్‌గా ఏదైనా స్టంట్స్ చేస్తారేమో అని చెప్పి సేఫ్టీకి అటు సైడ్ అంటే ఐ మీన్ వాళ్ళు స్టెప్స్ ఇచ్చారు గదా! ఆ సేఫ్టీకి. ఆ స్టెప్స్ ఇక్కడంతా ఫోటోషూట్ తీసుకున్నాను నేను కొంచెం. బ్యాక్‌గ్రౌండ్‌లో అంతా వాటర్ సౌండు అంతా నాకు చాలా బాగా అనిపిచ్చింది. నా బర్త్‌డే రోజు వెల్ స్పెండ్ అనిపిచ్చింది నాకు టైము. వర్క్ ప్రెషర్‌లోంచి కొంచెం బయటకొచ్చాను. ఇంకా అక్కడి నుంచి ఇక్కడ లేక్ వెళ్ళాము. బారాచుక్కికెళ్ళే దారిలోనే ఈ లేక్ వస్తుంది. మేము ఫస్ట్ బారాచుక్కి కవర్ చేసుకొని ఈ లేక్‌కొచ్చాము. ఇక్కడేమన్నా డౌన్ వాటర్ అనమాట. అక్కడ ప్రాజెక్ట్‌లోంచి డౌన్ వాటర్‌నంతా ఇక్కడ కొంచెం వాళ్ళే ఆర్టిఫిషియల్‌గా సెట్ చేశారనమాట. ఆ వాటర్ ప్రెషర్ తగ్గడానికి. మీరక్కడ హిల్ పక్కన చూస్తే కొంచెం డౌన్ అవుతుంది చూడండి స్క్వేర్ లాగా. అక్కడంతా డౌన్ ఇది ఆర్టిఫిషియల్‌గా సెట్ చేశారు. ఇక్కడ పక్కనే మ్యాంగో ట్రీస్ ఉన్నాయి. అక్కడంతా అందరూ చిల్ అవుతున్నారు. మేము కూడా అక్కడికెళ్దామని ప్లాన్ ఏసుకొని అక్కడికెళ్ళాము. సో, ఇక్కడంతా వాటర్ చాలా బాగా చల్ల గాలొచ్చింది. చాలా బాగా ఎంజాయ్ చేశాము. చాలా మంచిగా అనిపిచ్చింది నాకు. ఇంగ అక్కడి నుంచి ఫుడ్‌కెళ్ళాము. ఫుడ్డు అసలు చాలా చోట్ల దొరకలేదండి. మేమక్కడ 100 ఇయర్స్ టెంపుల్ అని చెప్పాను గదా! అక్కడికెళ్ళే ముందు దారిలో దొరికింది. మీరు ఈ హోటల్ గుర్తుపెట్టుకోండి. కలనాడు దగ్గర ఇదే ఉంది లాస్ట్ ఇంగెక్కడ లేదు అసలు ఫుడ్డే దొరకలేదు. మేము చాలా వెయిటింగ్ తర్వాత తిన్నాం. మేము 3:34 అయింది. మాకక్కడే చాలా టైం వేస్ట్ అయింది. అక్కడి నుంచి టెంపుల్ దగ్గరలో ఇక్కడ కావేరీ వాటర్ ఫ్లో ఉందనమాట. ఇక్కడికొచ్చి కాళ్ళు కడుక్కొని టెంపుల్‌కి స్టార్ట్ అయ్యాము. ఇక్కడ ఇదేమంటే 100 ఇయర్స్ ఓల్డ్ బ్యాక్ టెంపుల్ అండి. బాగా అంటే కన్‌స్ట్రక్షన్ అంతా చాలా ఓల్డ్ బాగా టెంపుల్ వైబొచ్చింది. కంప్లీట్‌గా ఓల్డ్ ఉంది. 100 ఇయర్స్ అంటే మనకి నా చిన్నప్పుడు ఎప్పుడో నాకు జస్ట్ ఊహ తెలిసినప్పుడున్న స్టోన్సు అప్పుడున్న మా సైడు ఉండేవండి ఇలాగ కడప సైడు ఇలా రాళ్ళు ఇలాగ ఇప్పుడు ఇక్కడ టెంపుల్ యూజ్ చేసి అప్పుడు ఇండ్లలో కూడా పెద్ద పెద్ద డోర్స్ అలా సైడ్‌లో నా చిన్నప్పుడు ఒక సైడ్‌లో ఇల్లుంది చూసారా టెంపుల్ పక్కన అలాంటివంతా నాకు చాలా మెమరీస్ అంతా గుర్తొచ్చాయి చూసినప్పుడు. లోపల గూడా ఒక బాయి గూడా ఉంది. ఎంట్రన్స్ అంతా చాలా బాగా ఓల్డ్ స్టోన్స్ ఎంత స్టోన్స్‌తో చేశారో చుట్టూ చెట్లు చాలా ప్రశాంతంగా ఉండింది. ఇది ఇంక లోపలికెళ్తే గనుక ఇదంతా బోర్డ్ పెట్టారు టెంపుల్‌ను. ఇలా చూడండి ఇవి నేను చెప్పింది. ఇది నా చైల్డ్‌హుడ్ రిమెంబర్ అయిందని చెప్పాను కదా! ఆహ్, అక్కడంతా ఆ ఓల్డ్‌దంతా ఇక్కడ చూసారా ఇది మా చిన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ ఇంట్లో ఉండేదనమాట. వాటర్ పట్టుకునే ధోని అంటున్నాం మేము. ఇదొచ్చేసి బాయి ఉంది ఇక్కడ. ఇదంతా క్లోజ్ యూజ్ చేయట్లేదు. బట్ అంతా ప్రాపర్‌గా కొన్ని వాటర్ అయితే ఉన్నాయి. బట్ దాన్ని క్లోజ్ చేసేసారు. చుట్టూ చెట్లు కంప్లీట్‌గా ఇది ఒక కార్నర్‌లో ఊర్లో
ఒక కార్నర్‌కి ఉంది. పక్కనే నది ప్రవాహం ఉంది. చాలా బాగుంది. మీరు కంపల్సరీగా విజిట్ చేయాల్సిన ప్లేస్ అనమాట. కానీ ఇక్కడ ఈ గుళ్ళలో నేను ఒకటి అబ్జర్వ్ చేశానండి. ఇది ఈశ్వరుడి గుడి. మనం ఈశ్వరుడి గుడి ఎదురుగా ఉంటది కదా జనరల్‌గా మనకు నంది. ఇక్కడ ప్రతి టెంపుల్‌కు ఎంట్రన్స్‌లో ఒక మనకి గాలి గోపురం లాగా గోపురం పెడతాం కదా ఎంట్రన్స్‌లో. అలా గోపురం దగ్గర నంది ఉంది. ఇందాక మీకు ఈ వీడియోలో చూపించాను కదా సైడ్‌కు. అక్కడ నంది చూసారనుకోండి మీకు స్టార్టింగ్‌లో వచ్చేటప్పుడు నంది ఉంది. ఇది ఎంట్రన్సు. ఇటు సైడు అంతా ఇటు చూస్తే అక్కడ నంది ఉంది చూడండి పైన. నాకదే అర్థం కాలేదు. బేసిక్‌గా మన సైడ్ అంతా మనం ఏం చేస్తాం ఎదురుగా పెడతాం. ఇక్కడ ఎదురుగా కూడా ఉంది. ప్లస్ నందిని పైన కూడా పెట్టారు. నేను ఈ టెంపులే కాదు ఇంకో టెంపుల్ కూడా దారిలో చూసాననమాట. అన్ని టెంపుల్స్‌కి ఇలానే పెట్టారు. కొంచెం మెయింటెనెన్స్ అంత ఎక్కువ లేదండి. మన పెద్ద ఫేమస్ టెంపుల్ దగ్గర ఉన్నంత మెయింటెనెన్స్ లేదు. చాలా క్రౌడ్ కూడా చాలా తక్కువగా ఉండింది. బట్ చాలా బాగుంది. వెదర్‌కి చాలా పీస్‌ఫుల్‌గా అనిపించిందనమాట. ఇక్కడ ఏంటంటే ఇక్కడ కొన్ని శివలింగాలు అసలు వదిలేసారు అలాగా మెయింటెనెన్స్ లేకుండా. అంటే ఏం పూజ చేయట్లేదు అవి. ఇక్కడ మనకు స్టార్టింగ్ ఎంట్రన్స్‌లో గుడిలోకి వచ్చేటప్పుడు కూడా మనకు గోపురాలు ఉంటాయి కదా! అలా లేదు. ఓన్లీ టెంపుల్‌కి మాత్రమే గోపురం ఉందనమాట. మనకు తమిళనాడు, మన ఆంధ్ర సైడ్ చూసినప్పుడు ఎంట్రన్స్ వచ్చేటప్పుడు కూడా మనకు గోపురాలు ఉంటాయి కదా! కానీ చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు.